బరువు తగ్గాలి అనుకునేవారు ఈ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయొద్దండి. పొట్ట చుట్టూ పేరుకొని పోయిన కొవ్వు అయితే చాలా స్పీడ్గా కరుగుతుంది. అలాగే మీ శరీరంలో ఎక్కడ కొవ్వు ఉన్నా సరే మంచులాగా అయితే కరిగిపోతుంది. మీరు విపరీతంగా సన్నగా అయిపోతారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా చాలా పవర్ఫుల్గా పనిచేసే ఒక మంచి వెయిట్ లాస్ రెమెడీని తయారు చేసి చూపించబోతున్నానండి. మీరెంత ఎక్కువ బరువు ఉన్నా సరే, 100 కేజీలు ఉన్నా, 90 కేజీలు ఉన్నా, 80 కేజీలు ఉన్నా సరే ఈజీగా తగ్గవచ్చు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అయితే చాలా స్పీడ్ లాగా మంచులాగా అయితే కరిగిపోతుంది. పొట్ట భాగం కూడా చాలా సన్నగా ఫ్లాట్గా అయిపోతుంది. మీ శరీర భాగాల్లో ఎక్కడ దాక్కున్న కొవ్వు అయినా సరే, థైస్ దగ్గర ఉన్న, హిప్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ మొత్తం కూడా చాలా స్పీడ్గా కరిగిపోతుంది. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది వాడిన తర్వాత రిజల్ట్ని చూసి మీరే షాక్ అవుతారు. ఇంత తొందరగా బరువు ఎలా తగ్గుతారు అని మీరు అడుకోవచ్చు. ఇది అంత బాగా పనిచేస్తుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుద్ది అని అనుకుంటే షేర్ చేయండి. ఈ ఎఫెక్టివ్ వెయిట్ లాస్ రెమెడీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి పెరుగు తీసుకుందాము. ఫ్రెష్గా ఉండే పెరుగునే తీసుకోవాలి. మనం పెరుగు తీసుకునేటప్పుడు మేగడ పెరుగు వాడకూడదు. మేగడ లేని పెరుగుతోనే మనం చాలా తొందరగా వెయిట్ లాస్ అనేది అవ్వవచ్చు. అలాగే పెరుగు తింటే బరువు తగ్గడం ఏంటి అని అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. పెరుగులో ఎన్నో రకాల పోషకాలు అయితే ఉన్నాయి. పెరుగు తినడం వల్ల చాలా తొందరగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. పెరుగులో ఉండే ప్రోటీన్స్ కడుపు నిండిన భావాన్ని కలిగిస్తుంది. మనకి ఆకలి త్వరగా వేయకుండా సహాయపడుతుంది. అంతేకాదండి, పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఆపటానికైతే చాలా బాగా సహాయపడుతుంది. అలాగే శరీర పనితీరుని, కండరాలని బలంగా చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. పెరుగులో ప్రోబయాటిక్స్ అనే బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ మనం ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలండి. అదే జీలకర్ర. జీలకర్రని ఎక్కువ క్వాంటిటీలో పౌడర్ చేసుకోవాలనుకుంటే 1 కప్పు వరకు తీసుకోండి. లేదా ఒక 3-4 రోజులకు సరిపోను చేసుకుంటే 1 స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1 స్పూన్ జీలకర్రనే తీసుకున్నాను. ఎప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి టైం లేని వాళ్ళు అలా ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ జీలకర్రని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. జీలకర్ర క్వాంటిటీ అనేది ఏం లేదు. మీరు ఎంత ఎక్కువగా వేయించుకొని పక్కన పెట్టుకున్నా కానీ ఏం పాడవదు కాబట్టి ప్రాబ్లం లేదు. జీలకర్రలో చాలా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించడానికి, ఆహారం త్వరగా జీర్ణం కావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది శరీరంలో క్యాలరీలని కరిగించడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. జీలకర్రలో పీచు పదార్థం అనేది అధికంగా ఉంటుంది. దీనివల్ల త్వరగా ఆకలి వేయదు. అవసరమైనంత ఆహారం తీసుకోవడానికి సహాయపడుతుంది. చాలా మంది ఆకలి వేసిన వెంటనే ఏవేవో తింటూ ఉంటారు. మనం ఎక్స్ట్రా ఫుడ్ తీసుకోవడం వల్ల మన శరీరంలో చాలా ఎక్కువగా కొవ్వు అనేది పేరుకుపోతూ ఉంటుంది. ఇది ఎక్కువగా తినకుండా ఉండేలా చేయడంలో జీలకర్ర చాలా బాగా హెల్ప్ చేస్తుంది. శరీరంలో ఉండే చెడు కొవ్వును కరిగించడంలో కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇలా మంచిగా కలర్ మారేంత వరకు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తని పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్రని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మిరియాలు తీసుకున్నామండి. మన శరీరంలో వేడిని పుట్టించి అధిక కొవ్వును కరిగించడానికి ఈ మిరియాలు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. నేనైతే ఇక్కడ అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవట్లేదు కాబట్టి 1 స్పూన్ మిరియాలను మాత్రమే తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో పౌడర్ చేసుకునే వాళ్ళు 1 కప్పు జీలకర్ర తీసుకుంటే 1/2 కప్పు మిరియాలు మాత్రమే తీసుకోవాలి. ఈ మిరియాలని కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడి కింద గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మిరియాల పొడి, జీలకర్ర పొడి గాలి చొరబడకుండా ఉండే డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. మిరియాలు వాడడం వల్ల ఎన్నో మంచి అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇది మన శరీరంలో మెటబాలిజాన్ని పెంచుతుంది. మిరియాల్లో ఉండే గుణాలన్నీ కూడా శరీర జీవక్రియను వేగవంతం చేస్తాయి. దీనివల్ల కూడా మనకు క్యాలరీలు త్వరగా ఖర్చు అవుతాయి.
మిరియాల్లో పెపరిన్ అనేది కొవ్వు కణాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. కొత్త కొవ్వు కణాలు ఏర్పడే ప్రక్రియను కూడా నిరోధిస్తుంది. బరువును కంట్రోల్‌లో ఉంచుకుంటే గనక మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఒక బౌల్‌లోకి పెరుగైతే తీసి పక్కన పెట్టాం కదండీ! ఇప్పుడు ఆ పెరుగులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుందామండి. మనం ఆల్రెడీ ముందే వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర పొడి, ఆ పొడిని కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి. జీలకర్ర పొడి, మిరియాల పొడి పెరుగులో చక్కగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకోవాలి. బెల్లం పొడి వేసుకొని ఇందులో కలిసేటట్టు బాగా కలుపుకుంటే సరిపోతుంది. బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలోని ఎంజైమ్స్ అన్నీ ఉత్తేజపడతాయి. దీనివల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలాగా చేస్తుంది. మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది బెల్లం. అంతేకాదు చాలా సింపుల్ ప్రాసెస్ అండి. జీలకర్ర పొడి, మిరియాల పొడి, బెల్లం పొడి ఈ 3 ఉంటే చాలు. ఈ మూడింటిని కూడా చక్కగా పొడి చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా సింపుల్‌గా అయిపోతుందనమాట. ఈ పెరుగు తినే ముందు గోరువెచ్చని నీళ్ళనైతే తాగాలి. ఒక గ్లాస్ నీళ్ళని గోరువెచ్చలుగా చేసుకోవాలి. మనం ఎంత వేడైతే తాగలుగుతామో అంత వేడిని తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత అందులో ఒక బద్ద నిమ్మరసాన్నయితే చక్కగా ఈ వేడి నీళ్ళలోకి పిండుకోవాలి. నిమ్మరసం కూడా చాలా తొందరగా మన శరీరంలో ఉండే కొవ్వుని కరిగించడానికైతే చాలా బాగా వర్క్ అవుతుందనమాట. ఎవరైనా ప్రతిరోజు పరగడుపున వేడి నీళ్ళలో నిమ్మరసం కలుపుకొని తాగుతారో వాళ్ళు చాలా స్పీడ్‌గా బరువు తగ్గుతారు. అలాగే ఫ్యాటీ లివర్ అనేది కూడా కరుగుతుంది. చాలా మందికి లివర్ దగ్గర ఫ్యాట్ పట్టేసి ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్‌ని కరిగించడంలో కూడా నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. అలాగే గుండెకి రక్త ప్రసరణ అందించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నిమ్మరసం వాటర్‌ని తాగేసాము. ఈ వాటర్ తాగిన 15 నిమిషాల తర్వాత ఈ కప్పు పెరుగుని కూడా మనం తినేయాలి. అంతేనండి. చాలా సింపుల్‌గా ప్రతిరోజు ఒక గ్లాసు నిమ్మరసం నీళ్ళని, ఒక కప్పు పెరుగుని ఈ విధంగా మీరు తింటున్నట్లయితే చాలా స్పీడ్‌గా బరువు తగ్గుతారు. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది. అలాగే థైస్ దగ్గర, హిప్స్ దగ్గర కొవ్వు ఉన్నా కానీ చాలా ఈజీగా తొందరగా కరగడానికి ఈ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ మెడికల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇలాంటి రెమెడీస్‌ని ట్రై చేసే ముందు ఒకసారి మీ డాక్టర్‌ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.